నాన్నా ఆ? ఏంటి నాన్నా షాప్ కి వెళ్లకుండా ఇక్కడి నుంచి ఆలోచిస్తున్నారేంటి? అది కాదమ్మా, రేపు బట్టలు కొనడానికి వెళ్ళాలి కదా. అక్కడే మనం ఇవ్వాల్సిన డబ్బులు ఇస్తానని సత్యానికి నేను మాటిచ్చానమ్మా. శుక్రవారం అది ఇది అని మీ అమ్మ పత్రాలు ఇవ్వకుండా చేసింది. ఇందులో అమ్మ తప్పే ఉంది నాన్న. జరిగిందేంటో మీరు చూశారు కదా. అది నీ అమాయకత్వం తల్లి. ఒకసారి ఆలోచించి చూడు. సరిగ్గా మనం బయలుదేరే టైంలో తగుదనమ్మా అంటూ ఆవిడ రావడం ఏంటి? అనవసరంగా మన కుటుంబం విషయంలో వేలు పెట్టి దానికి కొనసాగింపుగా అక్కర్లేని శాస్త్రాలన్నీ చెప్పి మన పనికి అడ్డుపడటం ఏంటి? ఇది ఖచ్చితంగా మీ అమ్మ రత్నవల్లి పనేనని నాకు సందేహం అమ్మా. కాదు కాదు, మీ నాన్న గట్టిగా నమ్ముతున్నాడు. నాన్న ఊరికే అమ్మని అలా అనుమానించకండి నాన్న. కావాలంటే నేను ఆయనకి ఫోన్ చేసి రేపు డబ్బు ఇవ్వడం కుదరదు అని చెప్తా. వద్దమ్మా, ఒకసారి ఇస్తామని మాటిచ్చాక ఏం చేసైనా సరే ఆ టైంకి వాళ్ళకి డబ్బులు ఇచ్చేయాలి. పైగా మనం ఆడపెళ్లి వాళ్ళం. మాట తప్పితే నలుగురిలో మనకే చిన్నతనంగా ఉంటుందమ్మా. నాన్న మనం ఇక్కడ ఎవరిని మోసం చేయలేదు కదా నాన్న. అమ్మా, ఈ విషయం శుభకార్యానికి సంబంధించిన విషయం. ఇస్తానని చెప్పి డబ్బు ఇవ్వకపోతే అది మోసం చేసినట్టు అవుతుందమ్మా. నేను ఇదంతా ముందే ఊహించాను కాబట్టే మన సోముతో చెప్పి అతనికి తెలిసిన ఒక వ్యక్తి దగ్గర వడ్డీకి డబ్బులు ఏర్పాటు చేయమని చెప్పాను. నాన్న అది నువ్వేం ఆలోచించకమ్మా. వాళ్ళకి మన స్థలం పత్రాలు ఇవ్వాల్సిన అవసరం లేదు. నేను సంతకం చేస్తే చాలు. నాన్న